హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఇవాళ వీడియోలో జ్యూస్ సెంటర్లో దొరికే బనానా జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా చేయాలనేది చూద్దాము. అందుకు ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కనే బెల్ కూడా ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు అది నోటిఫికేషన్ వస్తుంది. మీరు పాల్గొన్న సమయంలో నా వీడియోస్ని చూసేయచ్చు. ప్రాసెస్ చూద్దాము. దానికోసం ముందుగా 2 మీడియం సైజ్ బనానా తీసుకున్నాను. అలాగే 2 to 3 స్పూన్స్ షుగర్, క్యాషూ నట్స్ అండ్ హార్లిక్స్. దీనికోసము ముందు రోజు నైట్ 400 ml మిల్క్ని ఫ్రీజర్లో పెట్టి ఫ్రోజన్ మిల్క్ని రెడీ చేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని బనానా స్లైసెస్గా చేసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 to 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుని మనం రెడీ చేసుకున్న ఫ్రోజన్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇది స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాసెస్ తోటి సర్వ్ చేసుకున్నాము. దానికోసము 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని క్యాషూ నట్స్ యాడ్ చేసుకోవాలి 1 స్పూన్. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకున్న బనానా మిల్క్ షేక్ని యాడ్ చేసుకోవాలి. దానిపైన 1 స్పూన్ హార్లిక్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకో 1 స్పూన్ క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, జ్యూస్ సెంటర్లో దొరికే బనానా జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలనేది కిడ్స్కి చాలా ఇష్టంగా తాగుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలనేది చూద్దాము. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి వీడియోని, మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేది. ఇన్ కేస్ మీకు ఫ్రోజన్ మిల్క్ రెడీగా లేకపోతే ఈ రకంగా డేట్స్తో, డ్రై ఫ్రూట్స్తో బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలనేది చూద్దాము. ప్రాసెస్ చూద్దాము. దీనికోసము 2 మీడియం సైజ్ బనానాస్ని స్లైసెస్గా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత క్యాషూ నట్స్, పిస్తా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత డేట్స్ కూడా యాడ్ చేసుకున్నాము. 6 to 7 తీసుకున్నాను. సీడ్స్ రిమూవ్ చేసేసి అలాగే 1 కప్ మిల్క్, 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి స్మూత్గా. ఇంకో 1/2 కప్ మిల్క్ని యాడ్ చేసి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని దాంట్లో 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ షేక్ని యాడ్ చేసుకున్నాం. పైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకోవడము. చూసారు కదా ఫ్రెండ్స్, 2 టైప్స్ ఆఫ్ బనానా మిల్క్ షేక్స్ ఎలా చేయాలనేది మీరు కూడా ఈ హాట్ సమ్మర్లో ఇంట్లోనే ఇలా హెల్తీగా అండ్ టేస్టీగా బనానా మిల్క్ షేక్స్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.